ఇది మా బాబుది ఎలిమెంటరీ స్కూల్. అంటే కిండర్‌గార్టెన్ టు 5థ్ గ్రేడ్ వరకు. ఈరోజు 5థ్ గ్రేడర్స్‌కి క్యాంప్ డే. అంటే ఒక 3 డేస్ అండ్ 2 నైట్స్ క్యాంప్ ఉంటుంది. సో, దీనికోసం 8:30కి అరైవల్ అన్నారు. అందరూ 8:25 కల్లా వచ్చేసారు. అండ్ 8:30 కల్లా అందరూ చెక్ ఇన్ అయిపోయారన్నమాట. వన్స్ వాళ్ళు లోపలికెళ్ళిపోవడం ఆలస్యం. పేరెంట్స్ అందరూ డిస్పర్స్ అయిపోయారు. సో, ఇది యాక్చువల్‌గా స్కూల్ ఏరియా. జనరల్‌గా 9కి స్టార్ట్ అవుతుంది ఈ స్కూలు. సో, మార్నింగ్ పూట 9:00కి ఇలా బ్యాక్ సైడ్ ప్లే గ్రౌండ్‌లో అందరూ అసెంబుల్ అవుతారు. 9, 10కి బెల్స్ రింగ్ అయిపోతాయి. అప్పటికల్లా ఇంకా గేట్స్ క్లోజ్ అయిపోతాయి. జనరల్‌గా నేను ఇలా స్కూల్‌లో డ్రాప్ చేసేసి, ఇది మాకు వాకబుల్ డిస్టెన్స్. సో, నేను అలా వాకింగ్‌కెళ్ళొస్తాను. ఈరోజు ఈ వాకింగ్ చేస్తూ మీకు కొంతమంది ఫ్రంట్ యార్డ్స్ చూపిస్తాను. కొంతమంది ఎంత బాగా మెయింటైన్ చేస్తారు అంటే, అది చూడ్డానికైనా నేను ఎప్పుడు వాకింగ్‌కెళ్తూ ఉంటాను. అండ్ మార్నింగ్ పూట ఎండ మంచిది కదా! సో, నేనిలా మార్నింగ్ కంప్లీట్ చేసేస్తాను వాకింగ్. కమ్యూనిటీ మొత్తానికి ఇలా ఫుట్‌పాత్ ఉంటుంది. సో, మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ట్రాఫిక్‌తో. అక్కడ చూస్తున్నారు కదా! దూరంగా బస్సు. ఇక్కడ స్కూల్ బస్ కలర్ అలా యెల్లో ఉంటుంది. అండ్ ఈ బస్సు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్‌కి ట్రాన్స్‌పోర్ట్. అందరికీ కాదు. ఎవరైతే ఎవరి హౌసెస్ అయితే 1 మైల్ అవే ఉంటుందో వాళ్ళకి మాత్రమే బస్ ఫెసిలిటీ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వాక్ చేస్తారు. లేకపోతే పేరెంట్స్ డ్రాప్ చేస్తారు. అండ్ నాకు నచ్చిన ఫ్రంట్ యార్డ్స్‌లో ఇదొక ఫ్రంట్ యార్డ్. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు లాన్ మూవింగ్, ప్లాంట్స్ ట్రిమ్మింగ్ అలా చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న పూలు అజేలియా. ఇది ఇప్పుడు సీజన్ అయిపోతుంది. ఇది ఇంకోలా ఫ్రంట్ యార్డ్. సీజన్ వైస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తెచ్చుకొని పెట్టుకున్నారు. సో, ఇక్కడ చూస్తే వీళ్ళ ఫ్రంట్ యార్డ్‌లో అన్నీ రోజ్ ప్లాంట్సే. సో, ఓన్లీ ఈ సీజన్ అంటే మే ఎండింగ్ నుంచి నవంబర్ వరకు పూస్తూ ఉంటాయి. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఇంటిని సెపరేట్ చేయడానికి ఇక్కడ వీళ్ళు ఇలా ప్లాంటింగ్ చేశారు ఫెన్స్ లాగా. అండ్ వీళ్ళ ఫ్రంట్ యార్డ్ కూడా వీళ్ళ ఓన్‌గా డిజైన్ చేసుకున్నారన్నమాట. జనరల్‌గా కొన్ని కమ్యూనిటీస్‌లో హెచ్ఓఏ ఉంటుంది. హెచ్ఓఏ రూల్స్ కొంతమంది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట. ఫ్రంట్ యార్డ్‌ని ఏమాత్రం మార్చకూడదు. వాళ్ళు హౌస్‌ని మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయో అలాంటివే పెట్టుకోవాలి. ఎక్స్‌ట్రా ప్లాంట్స్ పెట్టకూడదు. ఫ్రంట్ యార్డ్ మెస్సీగా ఉండకూడదన్నమాట. సో, బట్ కొంతమంది మాత్రము వదిలేస్తారు. మన ఇష్టంగా మనం ప్లాంట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా! ఇది ఇంకొక ఫ్రంట్ యార్డ్. నాకు చాలా ఇష్టం. అది మీకు కనిపించేది ఆర్టిఫిషియల్ గ్రాస్. బట్ రియల్ గ్రాస్ లాగా చాలా గ్రీన్‌గా నీట్‌గా కనబడుతుంది. ఇన్ కేస్ వింటర్‌లో ప్లాంట్స్ చనిపోయినా కూడా మళ్ళీ స్ప్రింగ్ వచ్చేసరికి వీళ్ళు కొత్త ప్లాంట్స్ యాన్యుయల్ వెరైటీ ప్లాంట్స్ తెచ్చుకొని ప్లాంట్ చేసుకుంటారు. ఇది ఇంకొక రోజ్ వెరైటీ. నాకు చాలా ఇష్టమైన కలరు. అండ్ ఇక్కడ ఈ ఫ్రంట్ యార్డ్‌లో పెద్ద రోజ్ బుష్. యాక్చువల్‌గా ఇది ఇంకా చక్కగా మెయింటైన్ చేయొచ్చు. బట్ రోజెస్ అయ్యేసరికి చూడ్డానికి నీట్‌గానే అనిపిస్తుంది. మా ప్లేస్‌లో కొంచెం వెదర్ చల్లగా ఉంటుంది గాబట్టి రోజెస్‌కి చాలా ఫేమస్ మాట. అండ్ ఇదే సీజన్‌లో ఇంకొక ఫ్లవర్ ఏంటంటే హైడ్రేంజియా. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇలా గుత్తులుగా పూస్తూ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్‌లో ఉంటాయి. మనం చూస్తున్నది పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది ఇంకొక పెద్ద రోజ్ ప్లాంట్. మెయింటైన్ చేయట్లేదు గానీ, బట్ పుయ్యడం మటుకు హైబ్రిడ్ రోజెస్ లాగా పూస్తాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రంట్ యార్డ్స్ ఇది. వీళ్ళైతే సీజన్ వైస్ మొక్కలు మారుస్తూ ఉంటారు. నాకసల అర్థం కాదు ఎలా మారుస్తారో. ఇప్పుడు అక్కడ గట్టు మీద చూసారు కూడా. అవి కూడా సీజన్ వైస్ మారుస్తూ ఉంటారు. టులిప్స్ టైమ్‌లో టులిప్స్ అండ్ అదేంటి డాఫోడిల్ టైమ్స్‌లో డాఫోడిల్స్ ఇలా మారుస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ఫ్లవర్ వచ్చేసి ఈ సీజన్‌లో ఈ లావెండర్. ఇక్కడ మీరు చూస్తున్నది ఫ్రెంచ్ లావెండర్. నాకిది అంత నచ్చదు గానీ, బట్ కలర్ అయితే చాలా బ్రైట్‌గా బావుంటుంది. అండ్ ఇంకోటి ఇంగ్లీష్ లావెండర్ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చుద్ది. అండ్ ఈ ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి 3 కలర్ కాంబినేషన్స్‌తో ఒకే చెట్టుకి పూస్తాయి ఈ రోజెస్ అన్నీ. పింక్, యెల్లో, ఆరెంజ్ ఇలా ఈ షేడ్స్‌లో ఉంటాయి. నాకు బాగా ఇష్టం. నా బ్యాక్ యార్డ్‌లో నేను పెట్టుకున్నాను ఒకటి. అండ్ ఇంకొక ఫేవరెట్ ఫ్రంట్ యార్డ్స్‌లో ఇదొకటి చక్కగా అరేంజ్ చేసుకున్నారు. సో, ఇవండి మా చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీస్‌లో కొన్ని హౌసెస్ నాకు నచ్చిన ఫ్రంట్ యార్డ్స్. ఇది మా ఫ్రంట్ యార్డ్. నేనింకా ఇష్టంగా అన్ని ప్లాంట్స్ పెడతాను. బట్ అవన్నీ ఒక్కసారి పెట్టినవే.
సీజన్ వైజ్ పూస్తూ ఉంటాయి. తులిప్స్ టైంలో తులిప్స్, డాఫోడిల్స్ టైంలో డాఫోడిల్స్, రోజెస్ టైంలో రోజెస్, లావెండర్స్ అండ్ హైడ్రేంజియా అండ్ రెడోడెండ్రన్ ఇట్లా సీజన్ వైజ్ అవి పూస్తూనే ఉంటాయి. ఒక్కసారి ప్లాంట్ చేశాననమాట. హోప్ మీ అందరికీ ఈ చిన్న వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. హ్యాపీ గార్డెనింగ్.